ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఐజీ అశోక్ కుమార్ పర్యటించారు. ఈ నేపథ్యంలో ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని పరిస్థితులను గురించి భక్తులు అడిగి మరీ తెలుసుకున్నారు. ఇక ద్వారకా తిరుమల పిఎస్ను సందర్శించిన ఐజీలు పలు కేసుల పురోగతిని పరిశీలించారు. ఆలయ సంబంధిత ప్రాంతాల్లో జేబు దొంగలను, బైకు దొంగలను అరెస్టు చేయాలని సిబ్బందికి సూచించారు. ఈసీ బస్ స్టాండ్స్ లో అట్లా ఇంపార్టెంట్ ప్లేసెస్ లో పెట్రోలింగ్ చేస్తూ స్కూల్స్ కాలేజెస్ దగ్గర ఈ యూటీజింగ్ ఎవరన్నా పాల్పడతారు దాని మీద నిఘా పెట్టే కాకుండా ఈ కాలేజీలోకి వెళ్ళి స్కూల్స్కి వెళ్ళి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కూడా వీళ్ళు రెగ్యులర్గా చేస్తూ గత పోక్సో కేసుల్లో ఈ పాత నేరస్తులు ఎవరైతే ఈ సూడో ఫైల్స్ అంటే ఈ చిన్నపిల్లల్ని ఇటువంటి చిన్నపిల్లల్ని నేరాలు చేసిన వాళ్ళ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం, వాళ్ళ మీద రౌడీ షీట్స్ అవి సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ వాళ్ళ మీద ప్రత్యేక నిఘా మేము పెట్టడం జరుగుతుంది. తర్వాత డ్రగ్స్ ఎన్డీపీఎస్ యాక్ట్ ఈ ఏరియాలో నేషనల్ హైవే ఉంది, ఎస్పెషల్లీ తిరుమల ఏరియాలో ఇక్కడ పెద్దగా కేసులు లేవు. బట్ ట్రాన్స్పోర్ట్ నేషనల్ హైవే ఉంది కాబట్టి ద్వారకా తిరుమలలో అప్పుడప్పుడు పోతూ వేరే ప్రాంతాల నుంచి వచ్చిన నేరస్తులు ఇక్కడ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. దాని మీద కూడా మేము ప్రత్యేక నిఘా వాళ్ళ మీద అంటే వాళ్ళని కేసు పట్టిన తర్వాత వాళ్ళని రిమాండ్ పంపించిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చినా కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్స్ వేరే ప్రాంతాల నుంచి వచ్చి నేరాలు చేస్తున్నారు కాబట్టి ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్స్ కూడా ఇన్ఫార్మ్ చేసే ప్రక్రియ కానీ ఎక్కడైనా కానీ ఈ గంజాయి చర్యలు తీసుకొని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ మీద అరెస్ట్ చేయడం, ఆ కేసెస్ ని త్వరగా ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్ షీట్ చేయడం, ఇవన్నీ కూడా ఈ ప్రక్రియ మేము చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదే సీసీ పాత నేరస్తుల ఫొటోస్ వారి ఫింగర్ ప్రింట్ అప్లోడ్ చేయడం, గత 5 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా జరిగిన నేరాల్లో ఉన్న దొంగలు, ఎంజాయి నేరాలు చేసిన వాళ్ళు, ఈ పోక్సో నేరాల్లో పాల్గొన్న వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ కానీ